ఇట్లే ఒక డ్యూటీ డాక్టర్కి జరిగింది, ఏ డాక్టర్కి ఇక్కడ జరగకూడదని మేము స్ట్రైక్ చేస్తున్నాం. అది అక్కడ ఉంది. అలా అని మేమేం చేస్తున్నాము, కంప్లీట్ ఎమర్జెన్సీ ఆఫ్ చేయలేదు. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఇంటనే ఎమర్జెన్సీలో ఉంది. ఆ అమ్మాయి కూడా వదిలేసొచ్చు, ఇక్కడ మాతో కూర్చొని ఉండొచ్చు, కానీ మేము ఎమర్జెన్సీ ఆపలేదు. ఎందుకంటే అది లాస్ట్ వరకు మీరు ఇంకా మా మాట వినరంటే అప్పుడు చేస్తాం మేము. అది అర్థమైందా? ఇప్పుడు మేము ఎమర్జెన్సీ ఆపలేదు. దానివల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగిందో నేను చెప్తా. మేము ఇక్కడ ఆల్రెడీ స్ట్రైక్ లో కూర్చున్నాం. కొంతమంది ఎవరైతే ఆ రోజు డ్యూటీ ఉన్నారో వాళ్ళు ఎమర్జెన్సీలో ఉండి ఎమర్జెన్సీ పేషెంట్స్ కి ఏం కాకూడదు, ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము ఆపలేదు. అక్కడ పేషెంట్స్ కోసమన్న అమ్మాయి ఉంది. ఆయన ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్ పేషెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఓకే, ఇప్పుడు ఆయనకు బాగాలేదు, ఆయన ఏదో మతిస్థిమితం లేదు అంటున్నారు. ఇప్పుడు అదే, ఇప్పుడు ఆయనకి ఏం లేకపోతే ఏమి, ఇప్పుడు ఆయన వల్ల ఇప్పుడు ఆమె చచ్చిపోయేది కదా. చేతిలో ఏ కత్తో ఏదో స్కాల్పెల్ ఉంటే పొడిచాడు కదా. సేమ్ ఇట్లే కేరళలో జరిగింది. కేరళలో ఏంటంటే కస్టడీలో ఉన్న అక్యూస్డే ఇంటర్ని చంపేశాడు. ఏం జరిగింది ఇంటర్కి? ఎన్ని సంవత్సరాలు మేము కష్టపడి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాక ఏదో మతిస్థిమితం లేదని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏంటంటే మా దురదృష్టమో వాడి అదృష్టమో, వాడికి మతిస్థిమితం లేదు అంటున్నారు. మతిస్థిమితం ఏం కాదు, ఒక తాగి ఆయన ఇంకొక రోజు తాగకపోవడం వల్ల వచ్చే సింటమ్స్ అవి అంతే. అర్థమైందా? ఇప్పుడు అదే చెప్తున్నా, మా దురదృష్టం కాబట్టి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అలాంటి ఆయన చేత జరిగింది. అదే అంటే ఇప్పుడు మేము మాట్లాడటానికి మేమేం మాట్లాడినా మీరు అనేస్తున్నారు కదా, ఆయనకు మతిస్థిమితం లేదా, ఆయన అట్లే చేస్తాడని. మరి ఇంతవరకు జరిగిన డాక్టర్స్ దాడుల్లో వాళ్ళకి కూడా మతిస్థిమితం లేదా? ఈ రోజు ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళకి ఫేవర్ గా ఒక ఇన్సిడెంట్ లో పేషెంట్ కి మతిస్థిమితం లేదన్నది వాళ్ళకి ఫేవర్ లో జరిగింది. అది మా దురదృష్టం అంతే. ఇప్పుడు వాడికి కంప్లీట్ సెన్సెస్ ఉండింటే, పేషెంట్ కంప్లీట్ సెన్స్ లో ఉండింటే అప్పుడు ఏం మాట్లాడేవాళ్ళు? ఏం మాట్లాడతారు మీరు? అప్పుడు కూడా ఇట్లా అంటారా, పేషెంట్ మతిస్థిమితం లేదు, పేషెంట్ అలా చేస్తాడు, వాడు తప్పు లేదు కదా అని. ఇదే పేషెంట్ అటెండర్ ద్వారా అయినా జరిగిండొచ్చు, కంప్లీట్ సెన్స్ లో ఉన్న పేషెంట్ వల్ల అయినా జరగచ్చు. ఇప్పుడు మా తప్పేంటి? మేము కూడా ఎమర్జెన్సీ ఆపేసుకొని తీసుకెళ్తాం, కానీ ఆ అమ్మాయి నేను ఎమర్జెన్సీ చేయాలి, ఆ అమ్మాయి ఎమర్జెన్సీ డ్యూటీ కాబట్టి దానివల్ల ఆ అమ్మాయికి ఈ రోజు ఆ పేషెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. ఆ అమ్మాయిని పరిగెత్తి పట్టుకొని తీసుకొని ఒక పెద్ద రాడ్ కొట్టాడు. అదే పెద్ద రాడ్ ప్లేస్ లో ఒక కత్తో, ఒక సిరంజ్ ఏదైనా ఆమె కన్నుకుంటే, ఆమెకి గుచ్చుకొని ఉంటే, ఆమెకి ఇంకా రాడ్ గట్టి కొట్టుకొని ఆమె అప్పుడు ఎవరు